ఫిబ్రవరి 7, 2025 వారం శుక్రవారం. తిథి దశమి రాత్రి 9:26 వరకు. నక్షత్రం రోహిణీ నక్షత్రం సాయంత్రం 6:39 వరకు. వర్జ్యం ఉదయం 10:56 నుండి 12:28 వరకు మరియు రాత్రి 12:08 నుండి 1:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:41 వరకు మరియు మధ్యాహ్నం 12:44 నుండి 1:30 వరకు. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 5:50 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. బహుముఖంగా ప్రజ్ఞాపాటవాలు కనబరుస్తారు. సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పురోభివృద్ధిని సాధించగలుగుతారు. రాజకీయ పరిచయాలు లాభిస్తాయి. మేషరాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి పెంపొందుతుంది. అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయి. కోర్టు వ్యవహారాలు సానుకూల పడతాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. వృషభ రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. మిథున రాశి. ఉపయుక్తమని భావించిన ప్రతి వ్యవహారాల్లోనూ ఓర్పు నేర్పులను కనబరుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. ప్రముఖుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. మిథున రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. ప్రతి విషయంలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తారు. అందుకు తగిన విధంగా కృషిని కూడా సాధించగలుగుతారు. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో మెలకువలు అవసరం. కర్కాటక రాశివారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక స్థితిగతులపైన ప్రధానంగా దృష్టిని సారిస్తారు. ఆహార ఆరోగ్య సూత్రాలను తూచా తప్పకుండా పాటించడం మంచిది. సింహరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. పనులు నిదానంగా సాగినప్పటికీ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లదు. కన్యా రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి గాను అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబ పురోభివృద్ధి, వ్యక్తిగత పురోభివృద్ధి బాగుంటుంది. సంతృప్తికరమైన ఫలితాలను సాధించగలుగుతారు. తులారాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. అధిక శ్రమ తప్పకపోవచ్చు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వీసా, పాస్పోర్టు వంటి అంశాలు కలిసి వస్తాయి. రుణాలను చాలా వరకు తీరుస్తారు. వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. నిర్మోహమాట వైఖరి కనబరుస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ధనుస్సు రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. మకర రాశి. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. మీ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన వారు నిజంగా ఎవరు అనేది తెలుసుకోగలుగుతారు. దీర్ఘకాలిక రుణాలను గడువుకు ముందే తీర్చివేస్తారు. మకర రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. కుంభరాశి. ఓ ముఖ్యమైన పని కార్యాలయంలో పరిష్కారమవుతుంది. కీలక స్థానంలో ఉన్న ఓ అధికారి ద్వారా దాన్ని సాధిస్తారు. మీ ఆలోచనలు కార్యరూపాన్ని సంతరించుకుంటాయి. కుంభరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీన రాశి. అనవసరమైన విషయాల్లో కాలయాపన చేస్తున్న ఆత్మీయులను గాడిలో పెడతారు. చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీడియా వల్ల లాభపడతారు. మీన రాశివారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం,
గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.